ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. భారత్ పొరుగుదేశమైన నేపాల్లో గత వారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై ప్రభుత్వం నిషేధం విధించడంతో మొదలైన నిరసనలు సోమవారం నాటికి హింసారూపం దాల్చాయి. ఆ దేశ యువత జెన్జీ పేరిట చేపట్టిన ఈ ఆందోళనలతో రాజకీయ అనిశ్చితి తలెత్తింది. రాజధాని కాఠ్మండు సహా ఇతర ప్రధాన నగరాల్లో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు చేశారు. దీంతో పోలీసులకు నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో సోమవారం దాదాపు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నేపాల్లో నెలకొన్న అల్లర్లతో ఆ దేశ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు తమ పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం పార్లమెంటు ఆవరణలో ప్రవేశించిన నిరసనకారులు పార్లమెంటు భవనానికి నిప్పంటించారు. కేపీ శర్మ ఓలీతో పాటు మాజీ ప్రధాని షేర్ బహద్దూర్ దేవ్బా సహా పలువురు నాయకుల ఇళ్లపై దాడులు జరిగాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసినప్పటికీ నేపాల్లో రాజకీయ అవినీతి పెరిగిపోతోందని, భావ ప్రకటనా స్వేచ్ఛపై పరిమితులు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ రాజధాని కాఠ్మండులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ చేపట్టిన నేపాల్ సైన్యం దేశమంతటా కర్ఫ్యూ విధించి బుధవారం నాటికి పరిస్థితిని కొంతమేర అదుపులోకి తీసుకొచ్చింది. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ తదుపరి తాత్కాలిక ప్రభుత్వ సారథిని నియమించేందుకు జెన్జీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. భారత పర్యటనలో ఉన్న మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్గూలం గురువారం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ మారిషస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. మారిషస్కు 6,004 కోట్ల రూపాయలను ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వనున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. విద్య, ఇంధనం, హైడ్రోగ్రఫీ, అంతరిక్ష పరిశోధన వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఇరు దేశాల మధ్య 7 ఒప్పందాలు కుదిరాయి. అనంతరం ఏర్పాటు చేసిన ఉమ్మడి మీడియా సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన హిందూ మహాసముద్రం ఇరు దేశాలకు ఉమ్మడి ప్రాధాన్యం కలిగిన అంశమని పేర్కొన్నారు. మారిషస్ ప్రత్యేక ఆర్థిక మండలి భద్రతను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. మారిషస్లో యూపీఐ చెల్లింపులు, రూపే కార్డులు అందుబాటులోకి వచ్చాయని, ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం స్థానిక కరెన్సీలోనే జరిగేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. భారత్, మారిషస్లు 2 వేర్వేరు దేశాలైనప్పటికీ ఇరువురి స్వప్నాలు, లక్ష్యాలు ఒకటేనని స్పష్టం చేశారు. మారిషస్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడానికి త్వరలో మిషన్ కర్మయోగి ప్రారంభిస్తామన్నారు. ఇక భారత్, మారిషస్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల వివరాలను వెల్లడించడానికి భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. భారత్, మారిషస్ దేశాలు సముద్ర భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సంబంధించిన సవాళ్లను పరిష్కరించడానికి కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. భారతదేశపు విజన్ మహాసాగర్లో మారిషస్ అంతర్భాగమని విక్రమ్ మిశ్రీ వివరిస్తూ, Today, this is a partnership that has evolved in diverse areas, including development cooperation, capacity building, maritime security, science and technology initiatives, educational exchanges, healthcare development. And evidence of this is to be seen in the number of memoranda of understanding and agreements that were signed earlier today and exchanged between the two sides earlier today. During Prime Minister Modi's visit to Mauritius earlier this year, the relationship was elevated to the level of an enhanced strategic partnership, which is the first such partnership in our neighborhood. Over the past 10 years or so, we have contributed to the development of Mauritius through a mix of small and large development projects and an extensive suite of capacity building and training initiatives. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, రైట్ వింగ్ మద్దతుదారునిగా పేరుగాంచిన చార్లీ కర్క్ బుధవారం హత్యకు గురయ్యారు. అమెరికాలోని యూటా వ్యాలీ స్టేట్ యూనివర్సిటీలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో చార్లీ కిర్క్ ప్రసంగిస్తూ ఉండగా సమీప భవనంపై నుండి దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో చార్లీ కిర్క్ అక్కడికక్కడే నేలకొరిగాడు. యూనివర్సిటీ ప్రాంగణంలో టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చర్చా కార్యక్రమంలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తున్న సమయంలో బుల్లెట్ ఆయన మెడను చీలుస్తూ దూసుకెళ్లింది. చార్లీ కిర్క్ మృతి పట్ల డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడొక మహోన్నత వ్యక్తి అని, సత్యం, స్వేచ్ఛ కోసం కిర్క్ అమరుడయ్యాడని పేర్కొన్నారు.
కిర్కుకు అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను ట్రంప్ గురువారం ప్రకటించారు. Charlie was a giant of his generation, a champion of liberty, and an inspiration to millions and millions of people. Our prayers are with his wonderful wife, Eric, and his beautiful children. Fantastic people they are. We miss him greatly, yet I have no doubt that Charlie's voice and the courage he put into the hearts of countless people, especially young people, will live on. I'm pleased to announce that I will soon be awarding Charlie Kirk posthumously the Presidential Medal of Freedom. The date of the ceremony will be announced. తమ గగనతలంలోకి ప్రవేశించిన రష్యా డ్రోన్లను కూల్చివేసినట్లు పోలాండ్ బుధవారం వెల్లడించింది. మంగళవారం రాత్రి కొన్ని గంటల వ్యవధిలో పెద్ద సంఖ్యలో రష్యా డ్రోన్లను నేలమట్టం చేశామని, ఇందుకు నాటో దేశాలు సైతం సహకరించాయని తెలియజేసింది. రష్యా తీరును దురాక్రమణ చర్యగానే పరిగణిస్తున్నామని పోలాండ్ పేర్కొంది. కొన్ని డ్రోన్లు రష్యా మిత్రదేశమైన బెలారస్ భూభాగం గుండా తమ గగనతలంలోకి వచ్చాయని, వాటిని తమకు ముప్పుగా పరిగణించి ఆ డ్రోన్లను కూల్చివేశామని పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. డ్రోన్లతో దాడులు జరగొచ్చన్న అంచనాతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు పోలాండ్ సైన్యం అప్రమత్తంగా వ్యవహరించింది. 10కి పైగా డ్రోన్లు తమ గగనతలంలోకి ప్రవేశించినట్టు పోలాండ్ రక్షణ శాఖ మంత్రి వ్లాదిస్లావ్ పేర్కొన్నారు. తమ డ్రోన్లను పోలాండ్ కూల్చడంపై రష్యా రక్షణ శాఖ స్పందించింది. యుక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలోని సైనిక పారిశ్రామిక కాంప్లెక్స్పై దాడి చేయడానికి డ్రోన్లను ప్రయోగించామని, పోలాండ్ భూభాగంపై దాడి చేయాలన్న ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని వివరణ ఇచ్చింది. ఖతార్లో ఉంటున్న హమాస్ నాయకులే లక్ష్యంగా మంగళవారం ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఖతార్ రాజధాని దోహాలోని హమాస్ రాజకీయ ప్రధాన కార్యాలయంపై ఈ దాడి జరిగింది. అజ్ఞాతంలో ఉన్న హమాస్ గాజా చీఫ్ ఖలీల్ అల్-హయా కుమారుడు సహా తమ సభ్యులు 5 ఈ దాడిలో చనిపోయినట్లు హమాస్ ప్రకటించింది. కాల్పుల విరమణ చర్చల మధ్యవర్తులు త్రుటిలో తప్పించుకున్నారని తెలిపింది. తమ అంతరంగిక భద్రతా దళం అధికారి కూడా మృతుల్లో ఉన్నారని ఖతార్ వెల్లడించింది. తామే ఈ దాడికి పాల్పడ్డామని, తమదే పూర్తి బాధ్యతని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్వయంగా ప్రకటించారు. జెరూసలేంలో సోమవారం 6 చంపిన ఘటన నేపథ్యంలోనే ఈ ప్రతిదాడి చేశామన్నారు. తమకు అందిన అదనపు నిఘా సమాచారంతో హమాస్ నేతలే లక్ష్యంగా దాడి చేపట్టినట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దీనిపై ముందుగా అమెరికాకు సమాచారం ఇచ్చామని ఇజ్రాయెల్ అధికారి వెల్లడించారు. ఇజ్రాయెల్ చర్య అన్ని అంతర్జాతీయ చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించడమేనని ఖతార్ పేర్కొంది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ ఈ దాడిని ఖండించారు. యుఏఈ, సౌదీ అరేబియా కూడా ఈ దాడిని తీవ్రంగా తప్పుబట్టాయి. ఇక ఇజ్రాయెల్ ఖతార్పై చేసిన దాడిపై వైట్ హౌస్ ప్రతినిధి కరోనెలా లివిట్ ఒక ప్రకటన చేస్తూ, I have a statement to read for all of you with respect to the Israeli strike in Doha, and here it is. This morning, the Trump administration was notified by the United States military that as Israel was attacking Hamas, which very unfortunately was located in a section of Doha, the capital of Qatar. Unilaterally bombing inside Qatar, a sovereign nation and close ally of the United States that is working very hard and bravely taking risks with us to broker peace, does not advance Israel or America's goals. However, eliminating Hamas, who have profited off the misery of those living in Gaza, is a worthy goal. President Trump immediately directed Special Envoy Witkoff to inform the Qataris of the impending attack, which he did. The president views Qatar as a strong ally and friend of the United States and feels very badly about the location of this attack. President Trump wants all of the hostages in Gaza and the bodies of the dead released, and this war to end now. ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఫ్రానోయిస్ బేరు తన పదవిని కోల్పోయారు. సోమవారం ఆ దేశ పార్లమెంటులో ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం 194,364 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయింది. దేశాన్ని అప్పుల భారం నుంచి తప్పించేందుకు ప్రభుత్వ వ్యయంలో కోత పెడుతూ తీసుకొచ్చిన ప్రతిపాదనలకు ప్రతిపక్షం మద్దతును ఇవ్వకపోవడంతో ఫ్రానోయిస్ బేరు ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పార్లమెంటు దిగువ సభలో అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ప్రత్యర్థులదే పైచేయిగా ఉంది. 2024 జూన్లో అర్ధాంతరంగా పార్లమెంటును రద్దు చేసి అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు దక్కాయి. ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించలేదు. దీంతో ఫ్రాన్స్లో వరుసగా ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి. ఇక ఫ్రాన్స్ నూతన ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్ను అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ నియమించారు.
బ్లాక్ ఎవ్రీథింగ్ పేరుతో ఆందోళన చేస్తున్న నిరసనకారుల్ని ఫ్రాన్స్ నూతన ప్రధాని సెబాస్టియన్ అరెస్టు చేయిస్తున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా భారీ ఎత్తున బలగాల్ని మోహరించారు. పలు వ్యవస్థల్ని స్తంభించేందుకు ప్రయత్నిస్తున్న వందల మందిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇక మరోవైపు తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా ఆదివారం ప్రకటించారు. జూలైలో జరిగిన ఎన్నికల్లో అధికారిక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కూటమి పార్లమెంట్ ఎగువ సభలో మెజారిటీని కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి బాధ్యత వహించాలని డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని షిగేరు ఇషిబా వెల్లడించారు. ఇక జపాన్ తదుపరి ప్రధానమంత్రిని అక్టోబర్ 4లోగా ఎన్నుకోవాలని అధికారిక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నిర్ణయించింది. అమెరికా భారత్ మధ్య ఉన్న సంబంధాలు గత నెల రోజులుగా బలహీనమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ట్రూత్ సోషల్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో అమెరికా సంబంధాలు చాలా ప్రత్యేకమైనవని ఆయన అభివర్ణించారు. తాను నరేంద్ర మోదీ మంచి స్నేహితులమని, భారత్ అమెరికా సంబంధాల విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ అధ్యక్షుడు ట్రంప్ మనోభావాలను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. తమ బంధం గురించి అధ్యక్షుడు ట్రంప్ మనోభావాలు, సానుకూల దృక్పథాన్ని ప్రశంసిస్తున్నానని, భారత్ అమెరికా అత్యంత సానుకూల దూరదృష్టితో కూడిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకి 27 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అక్కడి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 2022 బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చెందిన బోల్సోనారో ఆ సమయంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆయన పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. బోల్సోనారో మద్దతుదారులు రాజధానిలోని అత్యంత కీలకమైన భవనాలపై దాడికి పాల్పడ్డారు. వీటిపై విచారణ చేపట్టిన బ్రెజిల్ సుప్రీంకోర్టు కుట్ర నిజమని తేలడంతో శిక్ష ఖరారు చేసింది. కోర్టు తీర్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ బోల్సోనారోకు తన మద్దతుని ప్రకటించారు. యుఎస్ ఓపెన్ 2025 ఆదివారంతో ముగిసింది. పురుషుల సింగిల్స్ టైటిల్ను స్పెయిన్కు చెందిన కార్లోస్ అల్కరాజ్ దక్కించుకున్నాడు. టాప్ సీడ్ జానిక్ సిన్నర్తో హోరాహోరీగా సాగిన ఫైనల్లో అల్కరాజ్ విజయం సాధించాడు. దీంతో అల్కరాజ్ మళ్లీ ప్రపంచ నెంబర్ 1 స్థానం దక్కించుకుని రెండోసారి యుఎస్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. మొత్తంగా అతనికిది 6వ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఇక మరోవైపు మహిళల సింగిల్స్ టైటిల్ను బెలారస్కు చెందిన అరియానా సెబలెంకా గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో అనిసిమోవాపై విజయం సాధించి వరుసగా రెండవసారి యుఎస్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం డి సత్యనారాయణ, ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.